హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పండగ అంటేనే క్లీనింగ్. నా క్లీనింగ్ అయిపోయింది ముందు రోజు. జస్ట్ బెడ్రూమ్లో బెడ్షీట్ చేంజ్ చేస్తున్నాను. ఒక డార్క్ కలర్ బెడ్షీట్ వేస్తే ఆటోమేటిక్గా ఫెస్టివ్ లుక్ వచ్చేస్తుంది బెడ్రూమ్కి. నెక్స్ట్ సోఫా కవర్స్ కోసం ఇది మా అత్తయ్యది చాలా పాత 25 years క్రితంది శారీ. దీన్ని కట్ చేసి నేను కవర్స్గా స్టిచ్ చేశాను. ఇలాంటి ఓల్డ్ సిల్క్ శారీస్ ఉంటే మనం వీటితో ఇట్లా సోఫా కవర్స్, కర్టెన్స్ ఇలాంటివి చేసుకుంటే మంచిగా ఫెస్టివ్ లుక్ వస్తుంది. వీటితో ట్రెడిషనల్గా కూడా ఉంటాయి. జస్ట్ ఇది బేసిక్ స్టిచ్చింగ్ అన్నమాట. ఒక 1 అవర్లో సోఫాకి కవర్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకప్పుడు మొత్తం చేంజ్ చేసేస్తున్నాను. ఇది శారీ పళ్ళుని కట్ చేసి అట్లా పైన కవర్ లాగా స్టిచ్ చేసేసాను. ఒక శారీ, ఫుల్ శారీ మొత్తం సరిపోయింది 5 సీటర్ సోఫాకి. ఇంకా ఈ మొక్కలు కూడా హాల్లో డెకరేట్ చేస్తున్నాను. ఈ పిల్లో కవర్స్ కూడా నార్మల్గా మా అబ్బాయి షర్ట్తో కొన్ని, నా కుర్తీస్తో కొన్ని వాటితో స్టిచ్ చేసుకునేవే. మొత్తం సోఫా కవర్స్ రెడీ అయిపోయినాయి, చేంజ్ కూడా అయిపోయినాయి. ఇది ఇంకొక మనీ ప్లాంట్. దీన్ని హాల్లో టీవీ పైన పెడుతున్నాను. ఇది ఇంకొక శారీ. దీన్ని ఇట్లా టీపై కవర్ కింద స్టిచ్ చేశాను. ఇది బ్లౌజ్ పీస్, సిల్క్ క్లాత్. దీన్ని యూజ్ చేయట్లేదు, అందుకని ఇట్లా టీపై రన్నర్గా యూజ్ చేశాను. ఆ బాస్కెట్ కూడా ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు. ఇంకా ముగ్గు, నైటే ముగ్గు వేస్తాను. ముగ్గు చిన్నదే కానీ 1 అవర్ టైం తీసుకుంది. చాలా సింపుల్ ముగ్గే కానీ టైం చాలా పట్టింది. ఉగాది కాబట్టి ఇలా మామిడి తోరణాల్లాగా ఉండేలాగా ముగ్గు వేసాను. ముగ్గు రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వేపుని వలుచుకుంటున్నాను. ఇలా వలిచేసి చిన్న బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను మార్నింగ్ యూస్ చేయడానికి. లేకపోతే టైం అంతా చాలా టైం పట్టుద్ది.
వేప పువ్వు వలిచాక ఇలా కాడలన్నీ మిగిలిపోయినాయి కదా, వాటిని ఊరికే పాడేయాలనిపించలేదు. అందుకని ఒక ఎంటీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి కదా, అది తీసుకుని దాంట్లో ఇలా పెట్టాను. ఇలా ఫెస్టివల్ కూడా డెకరేటింగ్గా కూడా బాగుంటాయని. కాఫీ పౌడర్ బాటిల్లో ఇలా 2 బాటిల్స్లో పెట్టాను వాటిని. ఇలా టీపై మీద పెట్టాను వీటన్నిటిని, బాటిల్స్ని. ఇది కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ తోరణాలు ఇవి కూడా రెడీ చేసేసుకుంటున్నాను. జస్ట్ తోరణాల కోసం ఇట్లా వైట్ పెయింట్తో హ్యాపీ ఉగాది అని పెయింట్ బ్రష్తో ఇలా రాశాను. ముగ్గులో రాయడానికి మాకు ప్లేస్ లేదు ఇంటి ముందు. కొన్ని హ్యాపీ ఉగాది తోరణం రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని గుమ్మానికి కట్టేశాను. ఇలా ఉంది కట్టాక. ఇదిగోండి ఇలా 2 మొక్కల్ని ఇలా పెట్టాను. ఇంకా మార్నింగ్ వచ్చేస్తుంది. ఇదిగోండి మా ఇంటి ముందు, అది అపార్ట్మెంట్ ముందు ఇలా ముగ్గులు వేస్తుంది మా గౌరి, అదే మా వాచ్మెన్ వాళ్ళ ఆవిడ. చక్కగా పసుపు కుంకుమ కూడా వేసేసింది. ఇంకా మా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టాను. ఇది ఉగాది పచ్చడి కోసం ఇలా చిన్న కొత్తది కుండ తీసుకున్నాను. కొత్త కుండ కదా, అందుకని వాటర్లో చాలాసేపు ఇలా నానబెట్టాను, మట్టి వాసన అది రాకుండా ఉండడానికి. ఇంకా ఉగాది పచ్చడి చేసేసుకున్నాం. ఈ కుండకి ఇలా పసుపు రాసేసి బొట్లు పెట్టేశాను. మాది చాలా సింపుల్గా, ఓన్లీ 6 అంటే 6 రకాలు వేస్తాను ఉగాది పచ్చడిలో. యాక్చువల్ పచ్చడి లాగా చేయాలి, కానీ ఇది పులుసు లాగా అయిపోయింది. కొంచెం చింతపండు పులుసు ఎక్కువైపోయింది. అలాగే చాలా కొద్దిగా చేసుకుంటాం మేము, అందరూ తల ఒక స్పూన్ తప్ప ఇంకెక్కువ తినరు. ఇంకా వేప కూడా అయిపోయింది, వేసేసాను. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పూజ చేసుకోవడమే.
పూజ కూడా అయిపోయింది. ఇది మా దేవుడి మందిరం. కొబ్బరికాయ కొట్టేస్తాను, పూజ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం గారెలు చేస్తున్నాను. చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్, జస్ట్ గారెలు అల్లం చట్నీ అంతే మా బ్రేక్ఫాస్ట్. నార్మల్గా పండగ అంటే కొత్త బట్టలు, చాలా రకాల వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి. మా ఇంట్లో అయితే అలాంటివి ఏమి ఉండవు, చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా లంచ్ కూడా ఈ మామిడికాయని ఉగాది పచ్చడిలో వేస్తాం కదా, అది మిగిలిపోయింది. ఇంకా దీన్నే పప్పులో వేసేస్తున్నాను, పప్పు మామిడికాయ చేస్తున్నాను. అయిపోయింది, పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లోకి అప్పడాలు ఉంటే బాగుండిద్దని ఇంకా అప్పడాలు వేయించేసాను. చాలా సింపుల్ లంచ్. డిన్నర్కి కూడా ఇదే సేమ్, అన్నము ఇంకా పప్పు, బీరకాయ పచ్చడి, పెరుగు, అప్పడం అంతే. ఇంకా ఈవినింగ్ మా దగ్గరలో ఇక్కడ తిరునాళ్ళు జరుగుతుంది, ఒక 6-7 కిలోమీటర్స్ దగ్గర. ఇంకా ఈవినింగ్ నేను మా అబ్బాయి అక్కడికి వెళ్ళాము. ఇంకా ఇది అక్కడ చాలా రష్గా ఉంది, ఇంకా చాలా బాగుంది కూడా. అంతా బాగుంది, కానీ బాగా రష్ వల్ల ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక 1 అవర్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం అనమాట. అయితే ఉగాది మాత్రం చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. మా అబ్బాయి రైడ్స్తో ఎంజాయ్ చేస్తున్నాడు దాంట్లో కూర్చుని. ఇది మా ఉగాది సెలబ్రేషన్స్. తప్పకుండా మీ ఉగాది ఎలా చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోని, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. చాలా వీడియోస్ ముందు మంచివి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.